ఇప్పుడు కేకే గారు ఏమో దేవుడేం కాదండి. రౌడీ షీటర్ ఎవలబ్బా 10 సంవత్సరాలు వైట్ బట్టలు వేసుకొని దంచుకో జేబు నింపుకో కుటుంబం నేను అన్నా కదా ఇంతకుముందు కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు దంచుకున్నారు జేబు నింపుకున్నారు రకరకాలుగా చేసుకున్న వాళ్ళు రౌడీ షీటర్లు. ఇప్పుడు ఆయన చెప్పిన ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో ఏమైనా సక్సెస్ అయినాడా? దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు కదా, నేను మాట తప్పితే మెడ కోసుకుంటా అన్నాడు కదా. వాస్తవంగా ఎందుకంటే ఓటుకు 5,000 ఇవ్వాలనుకుంటున్నా. సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొంతమంది వ్యక్తుల్ని కాంగ్రెస్ వ్యక్తులు కొట్టారని చెప్పి నేను ప్రచారం జరిగింది, దానికి మీరేమంటారు సార్? అందులో బీజేపీ వాళ్ళు చెప్తా ఉంటారు కదా చాలా మంది, మా డబుల్ ఇంజన్ అని. కావాలంటే రాహుల్ గాంధీని గిట్ట దిగుకొస్తాం, ఏముంది మా ముఖ్యమంత్రి వీళ్ళకి సరిపోతుండు. హాయ్ సార్. హాయ్ సార్ మీ పేరు సార్? నా పేరు దామోదర్ రెడ్డి అండి. సార్ 2 రాష్ట్రాల్లో కేకే రివ్యూ అంటే చాలా ఎక్కువ నమ్ముతారు. నిన్న కేకే రివ్యూ ఇస్తూ బీఆర్ఎస్ గెలుస్తా అన్నారు, దీనిపై మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు కేకే గారు ఏమో దేవుడేం కాదండి. సర్వేలో చేస్తున్నారు కానీ ఎప్పుడు చేశారు ఏంది అనేది ఒక మనిషి యాక్చువల్గా జర్నీలో ఒక మనిషి చనిపోయేటప్పుడు కూడా సానుభూతి అనేది ఉంటుంది. ఆ సర్వేలో చేసినట్టున్నాడు. ఆయన చెప్పినదే వేదం కాదు. ఇప్పుడు ఆయన చెప్పిన ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో ఏమైనా సక్సెస్ అయినాడా? కాదు కదా. ఎవ్రీవన్ ఏదన్నా కానీ సర్వేలో ఎప్పుడు కానీ ఇప్పుడు మా నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ గారు మా అన్నగారు ఏదైనా కానీ కూడా 3 సార్లు చేసి ఓడినా ఎప్పుడైనా కానీ జర్నీలో చేసేటప్పుడు మంచి చెడు ఉంటుంది. ఏదైనా కానీ జరిగినప్పుడు కూడా నేనున్నానని భరోసా ఇచ్చే వ్యక్తి, లోకల్గా అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవ్రీవన్ పలికే వ్యక్తి కూడా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు చనిపోయిన గురించి మనం మాట్లాడకూడదు. డెవలప్ చేసిందంటే ఇంత దూరం మేము కూడా స్లమ్లో తిరుగుతున్నాం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి, కళ్ళకు కనపడుతున్నాయి. ఎవ్రీవన్ ఏందైనా కూడా మాతో చెప్తున్నారు. మేము కూడా సర్వే, ఎందుకంటే ఏది చేయాలనుకున్నా కూడా ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ వెళ్తుంది, చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. మేము డెవలప్ చేశాను అనేది కూడా అంటున్నారు కానీ డెవలప్ మాత్రం ఏమాత్రం కలదు. అప్పుడు ఒక 3 టర్ములు ఇచ్చినప్పుడు అసలు పనే కనపడకూడదు. వాస్తవంగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎవ్రీవన్ ఖచ్చితంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఓటర్ దగ్గర పోతున్నాం, సమస్యలు డ్రైనేజ్ చెప్తున్నారు, మేము కూడా చేస్తున్నాం అని కూడా ఆయన. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి. ఇప్పుడు మేము మేడంను మన గోపీనాథ్ మిస్సెస్ని మేము ఎక్కువ మాట్లాడము, అంటే ఆయన చెడుగా మేము మాట్లాడము, కానీ చేసే అందుబాటులో వ్యక్తి కావాలి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ పార్టీలో అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి. అందులో కూడా రూలింగ్ పార్టీ ఏ పనైనా కూడా చేసే దమ్ము ధైర్యము ఉన్న వ్యక్తి కూడా నవీన్ యాదవ్. ఇప్పుడు కేకే సర్వే అంటున్నారు, ఎప్పుడు చేశారు? నాకు ఎందుకంటే నేను శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంటాను, అయినా కూడా మా బంధువులందరూ ఇక్కడ ఉన్నారు. కానీ వాళ్ళని ఏమన్నా అడిగాను నేను వాస్తవంగా, ఎందుకంటే ఏమమ్మా సర్వే చేశారా అని. సో ఎక్కడ లేదు, వాళ్ళు వచ్చి అడిగేదే లేదు. ఎంతున్నా కూడా తన పర్సనల్గా మనం పర్సనల్గా కావాలని కూడా ఎంతో కొంత వాళ్ళకి ముట్టినట్టుందేమో నాకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అండి. ఇందులో కూడా మంచి మెజార్టీతో మన నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఇవన్నీ ఆర్భాటాలు ఊరికే ఏంటంటే మామూలుగా మా పర్సెంటేజ్ ఇంత పర్సెంటేజ్ అనేది. ఇంకోటి ఏంటంటే మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు వాస్తవంగా, ఎందుకంటే ఓటుకు 5,000 ఇవ్వాలనుకుంటున్నారని. అది ఎంతవరకు కరెక్ట్? 5,000 ఇవ్వాలా? ఆయనకి ఏమన్నా పోస్ట్ ఏమన్నా రిజిస్టర్ పోస్ట్ ఏమన్నా గాంధీ భవన్ నుంచి ఏమన్నా పోయిందేమో నాకు తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ తీసుకోండి, వాళ్ళ ఏదో మనసులో ఇది తుత్తు అనే వాగ్దానాలు కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక నాయకుడు ఏదైనా కానీ అందరూ సేవకులే, చేయాలని చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యువకుడు నవీన్ యాదవ్ కానీ కష్టపడి ఒక నిలబడుతున్నాడు. ఆయనకు కూడా అందరూ కాలనీవాసులు పెద్దలందరూ దీవించండి. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు మంచి మెజార్టీ ఇస్తున్నారు. నేను కూడా క్యాన్వాస్ చేస్తున్నాము. ఎవ్రీవన్ అందరూ కూడా మేము ఉన్నాము పోనా అని, మేము దీవిస్తాము అనేది కూడా పెద్దలు పిల్లలు మేము ఉన్నామని కూడా భరోసా ఇస్తున్నారు. ఈ కేకే సర్వేలు ఇవన్నీ ఏమి ఉండవండి, పటాపంచలు అవుతాయి. 11th ఓటింగ్ నప్పుడు 14th కౌంటింగ్ రోజు ఇవన్నీ కేకే సర్వేలు ఏమి ఉండవండి. యాక్చువల్ మామూలుగా అందులో ఈ వీడియో తరపున ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, మీరు ఏదైనా ఒక్కటి ఆలోచించండి. ఏదైనా కానీ కూడా
ఖచ్చితంగా ఈ పని చేయాలనేది కూడా ఈ పని చేయాలన్న అంటే కూడా నాయకుడు చెప్పాను. ఆ పని మామూలుగా ఆ రోజు పార్టీ లేకపోయినా కూడా నిలబడే వ్యక్తి నవీన్ యాదవ్. ఈరోజు పదవి మీరు ఇచ్చారనుకోండి, అందులో కూడా మినిస్టర్ ఆయన కూడా ఇచ్చారు, మన కెప్టెన్ గారికి కూడా మినిస్టర్ పదవి. అందరూ ఎందుకంటే ఒక ఎద్దు స్ట్రాంగ్, ఇంకో ఎద్దు స్ట్రాంగ్ అయినప్పుడు బండి రథచక్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో బీజేపీ వాళ్ళు చెప్తా ఉంటారు కదా చాలామంది, మా డబుల్ ఇంజన్ అని. మాకు అంత దూరం ఢిల్లీ వద్దండి, మన గల్లీలో చూసుకున్నాం. అందరూ కూడా మీరు కూడా దయ్యుంచి మా అన్నగారిని నవీన్ యాదవ్ని ఆశీర్వదించండి, అసెంబ్లీకి పంపండి. అసలు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, అర్ధరేత్రపడైనా డోర్ తట్టి లేపి నాకు ఇది ఇబ్బంది ఉందంటే నేనున్నానని భరోసా వ్యక్తి. గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్. హాయ్ సార్, నిన్న కేకే రివ్యూ ఇస్తూ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఒక సంచలనం చేశారు. దీనికి మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కటి ఇస్తుంది, దాన్ని మనము కన్ఫ్యూజ్ కావద్దు. వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పారు, కానీ మేము గిట్ట మా సర్వేలు ఉన్నాయి కదా, మేము రేపో ఎల్లుండి మీకు ఇది చేస్తాం, మా సర్వే రిపోర్ట్ మీకు ఇస్తాం. అనేక సర్వేలు చెప్తున్నాయి, మాకు ఇంటర్నల్గా మాకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు ఈసారి ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక్కటి చెప్పినంత మాత్రాన అది ఏమి కాదు, అంత పెద్ద ఇది కాదు, అది తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీస్ ఎలక్షన్లో రౌడీ షీటర్ని ఓడించాలి అన్నారు సార్. రౌడీ షీటర్ ఎవరబ్బా? 10 సంవత్సరాలు వైట్ బట్టలు వేసుకొని దంచుకో, జేబు నింపుకో, కుటుంబం. నేను అన్నా కదా ఇంతకుముందు, కాళేశ్వరం కెంచి కార్ రేస్ వరకు దంచుకున్నారు, జేబు నింపుకున్నారు, రకరకాలుగా చేసుకున్న వాళ్ళు రౌడీ షీటర్లు. రౌడీ షీటర్ ఏదో ఇది చేస్తారు. ఇంతకుముందు చెప్పినా కదా 10 కేటగిరీకి సంబంధించిన రౌడీ షీటర్లు ఉంటారు. ఆ రోజు శ్రీశైలం ఎవరిని ఒక దెబ్బ కొట్టలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఇద్దరం మేము క్లాస్మేట్లం, ఒక దెబ్బ కొట్టలే, కానీ ఆయన ఈడ బండుకుంటూ ఎక్కడనో ఏదో దొరికితే సంఘటన ఆయన తీసుకుపోయి పెట్టిరు. వాళ్ళు ప్రభుత్వమే రౌడీ షీటర్ కింద ఇచ్చేసారు. తర్వాత పోలీసులు ఏమో రౌడీ షీటర్ కింద ఇచ్చేసారు. ఇంతవరకు ఎవరికైనా కొట్టింది లేదు, ఆయన ఎవరితోటి ఇచ్చేసింది లేదు, ఎక్కడ ఇది లేదు, కానీ వాళ్ళు రౌడీ షీటర్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. సో సూపర్ 6 కానీ ప్రీ బస్సు సరిగ్గా అమలు కాలేదని కొంతమందిలో వ్యతిరేకత కనిపిస్తుంది. దీనికి ఏమంటారు సార్? అరే, బస్సు ఈడికెంచి భద్రాచలం వరకు పోతురు మా అక్క చెల్లెలు అందరూ ఇది చేసుకొని. వాళ్ళు ఏం చేసిరండి? వాళ్ళు అంటారు ఇవాళ 6 గ్యారంటీలు అంటారు. 100 గ్యారంటీలు ఇచ్చిండు కదా, దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు కదా, నేను మాట తప్పితే మెడ కోసుకుంటా అన్నాడు కదా. మెడగోయవద్దు, నీవు అట్లనే బతికి ఉండాలి. నీ కొడుకు కనీసం తోడన్న కోసుకోమని ఇప్పుడు మా నాయన చెప్పింది చేయలేకపోయినాం. నేను జూబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నా, నేను నా తొడ కోసుకుంటున్నాను, తొడ కోసుకోమన్నా. ఈ బై ఎలక్షన్కి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ బై ఎలక్షన్కి ఎంతమంది చేయడం ఎంతవరకు కరెక్ట్? మా పార్టీ బై చేస్తాం మేము. కావాలంటే రాహుల్ గాంధీని గిట్ట నిలుకొస్తాం, ఏముంది, మా ముఖ్యమంత్రి వీళ్ళకి సరిపోతుండు. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడన్నా గెలుస్తూనే బయటికి వస్తాడు. 18 సంవత్సరాలు నేను ఆయన సోబత్ ఉన్నా కదా, ఓడిపోతారని ఆయన రాడు. ఫైనల్గా ఇక్కడ జూబ్లీస్ ఓటర్లకు ఏం చెప్తారు సార్? ఫైనల్గా జూబ్లీస్ ఓటర్లకు ఏం చెప్తారు? ఓటర్స్కి మేము ఏమంటున్నాం, అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటాం. ఆపోజిషన్లో ఉండి ఆమె ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడలేదు, అంత పర్ఫెక్ట్గా లేదు. అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం 2 సంవత్సరాలలో, ఇంకా 5 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు అన్నీ ఇచ్చేస్తాం. నేనే రేపేళ్ళుండి ఎన్నికలు అయితే అసంఘటిత కార్మికులది కనీస వేతనాలు ఒకటి పెండింగ్ ఉంది. 1,20,00,000 మంది ఉన్నారు. 3 మంత్రులతోటి కమిటీ చేసారు, అది గిట్ట తొందరగా క్లియర్ చేపిస్తాం. బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటున్నారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం అన్నారు. ఎవరు దోపిడీ చేస్తున్నారు? రాష్ట్రానికి, దేశానికి మొత్తం దోపిడీ చేస్తూ $23 మిలియన్ల ఉన్న అదానీ అంబానీకి 125 కోట్ల డాలర్లను ఇచ్చేసారు. దోచుకుంటున్నారు వాళ్ళు, దంచుకుంటున్నారు వాళ్ళు. కాలాధన్ లైంగే అన్నారు, తర్వాత 2 కరోడ్ నౌకరీ దేంగే అన్నాడు. ఏడ ఇచ్చేసిండు, దంచుకుంది వాళ్ళు. ఇవాళ ఎప్పుడైతే మీరు దీపక్ రెడ్డిని పెట్టిరో, టీఆర్ఎస్ తోటి మీరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. ఓటర్లంతా పిచ్చోలేం కాదు, 100కు 100% వాడు నేను సెకండ్ రావాలని ఇద్దరు కొట్టుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరు ఆపలేరు. సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొంతమంది వ్యక్తుల్ని కాంగ్రెస్ వ్యక్తులు కొట్టారని చెప్పి నేను ప్రచారం జరిగింది, దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు చేస్తూ ఉంటారండి స్వతంత్ర అభ్యర్థులు. నా దగ్గర ఇప్పుడు వచ్చారు జేఏసీ, నిరుద్యోగ జేఏసీ అని వచ్చారు.
మా పిల్లలు ఎంబడబెట్టారు అది కొట్టినట్ల. అరే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఎక్కడరా బాబు జర చెప్పంటే భయపడి పారిపోయారు. మా మీద దాడి జరిగింది, రాములు నాయక్ పిల్లలు కొట్టిరు అని చెప్తారు, రేపు కంప్లైంట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏం చేశారు మీరు 12 సంవత్సరాలలో ఏమైంది? ఇలా ఎవరిని కొట్టలే. ఇవాళ వెంకటేష్ యాదవ్ పోయి ఆడ 15 మందితోటి ఏది బైక్లో పోయి ఏందండి ఇది? ఒకటే పేపర్లో వస్తుంది, మళ్ళీ వాళ్ళ కరపత్రం ఉంది కదా, నమస్తే తెలంగాణలోనే వస్తుంది, మళ్ళీ ఏ పేపర్లో రాదు. అట్లా వాళ్ళు ఇది చేస్తారు. 100% మేము గెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్.